భారతదేశానికి స్వతంత్రం అంత సులువుగా రాలేదు. భగీరథుడే మనకు ఆదర్శం. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాల్లో జలియన్ వాలాబాగ్ ఉంది. మహారాజా రంజిత్ సింగ్ కోటలో న్యాయవాదిగా పనిచేసిన హిమ్మత్ సింగ్ జలియన్ వాలా పార్థివ దేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఆ ప్రాంతానికి జలియన్ వాలా బాగ్ గా పేరొచ్చింది. బాగ్ లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి. ఇక్కడి మైదానంలో వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఏటా వైశాఖ ఉత్సవం ఇక్కడే జరుగుతుంది. ప్రథమ ప్రపంచ సంగ్రామంలో పనిచేసిన వారికి అనేక అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పంజాబ్ నుంచి 3.55 లక్షల మందిని బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేర్చుకుంది. యుద్ధం ముగిసింది, సైన్యాన్ని వెనక్కి పంపించి వేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పంజాబ్ ప్రజలు నిరుద్యోగులయ్యారు. దీనికి ప్రతీకారంగా నిరసనలు తెలుపగా ప్రజలను విచారణ లేకుండా నిర్బంధించడం ప్రారంభించింది. ప్రభుత్వం నిర్బంధానికి చట్టబద్ధత కల్పించడానికి సర్ సిడ్నీ రౌలత్ అధ్యక్షతన 1917లో ఓ కమిటీ వేసింది. దాని సిఫారసుల ఆధారంగా మార్చి 18, 19న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది. రౌలట్ చట్టం అరాచక విప్లవ నేరాల చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరినైనా అకారణంగా నిర్బంధించవచ్చును. కారణం చూపాల్సిన అవసరం లేదు. ఎంతకాలమైనా నిర్బంధంలో ఉండవచ్చు. దలీల్ లేదు, వకీల్ లేడు, అప్పీల్ లేదు. ఇది బ్లాక్ బిల్. దేశం నలుమూలలా జాతీయోద్యమాన్ని అణచివేయడానికి ఈ బిల్లు అమల్లోకి వచ్చింది.